కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు బీఆర్ఎస్ నేత వి ప్రకాష్ హాజరయ్యారు. అఫిడవిట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ముందుకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలు హాజరు కానున్నాయి. తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమ నాయకుడు కోదండరాం ఈ ముగ్గురు కూడా ఉద్దేశపూర్వకంగా కమిషన్ను దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేశారు. వారు ఏమంటారంటే సిడబ్ల్యూసి 160 టీఎంసీలు దొరుకుతాయని చెప్పింది కదా, ఇక్కడ అవి ఎత్తిపోసుకోవచ్చు కదా, ప్రాణహితకు కావాల్సింది 160 టీఎంసీలే కదా అంటారు. ఆ విషయం మీద నేను కమిషన్ ముందు కొన్ని వివరణలు ఇచ్చాను, అవి మీతో పంచుకుంటాను. ఎందుకంటే 160 టీఎంసీల్లో మనకు లభ్యమయ్యేది 102 టీఎంసీలే. ఎందుకంటే 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా. పోనీ 148కి కుదించిన తర్వాత 152 ఒప్పుకోవట్లేదు కాబట్టి 148 కుదించామనుకోండి, నీటి స్టోరేజ్ ఎంత ఉంటుంది అంటే 1.8 టీఎంసీ ఉంటుంది. 1.8 టీఎంసీ నుంచి ఎన్ని నీళ్ళు ఎత్తుకోవచ్చు? కేవలం 44 టీఎంసీలు. తెలంగాణ అవసరాలేమో 200 టీఎంసీలకు పైన. గోదావరి బేసిన్లో ప్రాణహిత చేవెళ్ళ ఆయకట్టు కావచ్చు, లేదా స్టెబిలైజేషన్ ఆఫ్ సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, అప్పర్ మానర్ లాంటివి కావచ్చు. వీటన్నిటి అవసరాలు ఏంటంటే మనకు 45 లక్షల ఎకరాలకు నీరు కావాల్సి ఉన్నది. ఇక్కడ దొరికేదేమో 44 టీఎంసీలు. 44 టీఎంసీలతో మనకు ఎంత ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి? 4,40,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు వస్తాయి. మరి అక్కడ అవసరం ప్రాణహిత ఆయకట్టే 16,40,000 ఎకరాలు ఉంది. కేసీఆర్ గారు స్టెబిలైజేషన్ కింద 18,75,000 ఎకరాలు పెట్టారు. 18,25,000 ఎకరాలు కొత్త ఆయకట్టు పెట్టారు. దీంతో పాటుగా 30 టీఎంసీ కూడా తీసుకున్నట్టయితే మనకు 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. అది ఒక పాలసీ మ్యాటర్ సబ్ కమిటీ వేసి దాని ఆధారంగా నిర్ణయించిన ఆయకట్టు అది. మరి అటువంటప్పుడు కేవలం 44 టీఎంసీలు ఎక్కడ పోసుకోవాలి? అందుకే కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే ఒక 20 టీఎంసీలు ఆదిలాబాద్ కేటాయిద్దాం, ఆ 20 టీఎంసీల కోసం తుమ్మిడేటికి అడదామని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఒక లిఫ్ట్ అవసరమవుతున్నది. వీళ్ళు ఏమంటున్నారు? 3 బ్యారేజీల దగ్గర 3 లిఫ్ట్లు పెట్టారు, కరెంటు ఖర్చులు ఎక్కువైతున్నాయన్నారు. బట్ చాలాసార్లు ఈ ముగ్గురు పెద్ద మనుషులు కూడా పక్కదారి పట్టించిన మరొక అంశం ఏంటంటే తుమ్మిడేటి బ్యారేజ్ అనేది గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేది. మీడియాను కూడా డైవర్ట్ చేశారు, కమిషన్ కూడా డైవర్ట్ చేశారు. అంటే ఇప్పటికైనా మీ లోపల కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ప్రాణహిత గ్రావిటీ ప్రాజెక్ట్ కదా, కాళేశ్వరం లిఫ్ట్ కదా. దయచేసి అర్థం చేసుకోండి, మీ ద్వారా ప్రజలకు కూడా కోరుతున్నా, ప్రాణహిత చేవెళ్ళ గ్రావిటీ కాదు, 40 మీటర్ల లిఫ్ట్ ఉంది. ఇప్పుడు తగ్గించడం వల్ల ఇంకో 4 మీటర్ల హెడ్ రావాల్సిన అవసరం ఉంది. అంటే 2 లిఫ్ట్లు ఇక్కడ అవసరమైనవి. 2 లిఫ్ట్ల బదులు 3వ లిఫ్ట్ అవసరమైంది మనకు అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ళ దగ్గర. కాబట్టి కరెంటు ఖర్చులలో పెద్దగా వ్యత్యాసం ఉండదు. వ్యత్యాసం ఎక్కడొస్తుందంటే ఆయకట్టు పెరిగింది కాబట్టి వస్తుంది. ఆయకట్టు పెరిగింది కాబట్టి ఇంకొక 25% మెగావాట్స్ ఎక్కువ అవసరమవుతాయి. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో బట్టబయలు చేయడానికే నేను ఈ అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. రెండవది ఏంటంటే రిటైర్డ్ ఇంజనీర్స్ సంబంధించిన మరొక రిపోర్టు, అది కూడా ఈ పెద్ద మనుషులు పక్కదారి పట్టించారు. ఇంజనీర్లతో కూడా వాళ్ళు అనని మాటల్ని వాళ్ళ నోట్లో పెట్టించి అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారు. 5 ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ వద్దని ఎక్కడ చెప్పలేదు. వారిని అడిగింది కూడా ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్కు నేరుగా లిఫ్ట్ ద్వారా కానీ, పైప్ లైన్ కానీ, టన్నెల్స్ కానీ తీయడం సాధ్యమవుతుందా అని అడిగారు. దానికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సాధ్యం కాదు అన్నారు. మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పారు. వారు ఇచ్చిన 11 పేజీల నివేదికలో 3 సార్లు మేడిగడ్డ ఫీజిబుల్ అని చెప్పారు. మేడిగడ్డ